నమస్తే. కృష్ణా జిల్లాలో వివాదం అయితే తారస్థాయికి అయితే జరిగింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు కూడా బీఆర్ఎస్‌దే తప్పు అంటా ఉన్నారు. మనతోని జగదీష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి సార్, బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది మీదే తప్పు. గత 10 సంవత్సరాలు చేసిన పాపమే ఇప్పుడు అదే పాపం కొనసాగంగా కాంగ్రెస్ కూడా చేస్తా ఉందన్నట్టు కూడా బండి సంజయ్ గారు అంటా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఇక? బండి సంజయ్‌కి అసలు కృష్ణ ఎక్కడుందో తెలవదు. నీళ్ళ కంచెలు వస్తాయో తెలవదు. గంత మూర్ఖంగా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. సింపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది నీ చేతిలో ఉంది. ఇది పగిలిపోతే కారణం నువ్వా నేనా? నేనే. నువ్వే కదా. అవును. మరి అధికారం నీ చేతిలో ఉంది ఇప్పుడు. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ నువ్వు. అధికారం మీ చేతుల్లో ఉంది. ఇవాళ మేము అడుగుతుంది, ఇవాళ ఉన్న నీళ్లు ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుంది. ఈ సంవత్సరం మనకు వచ్చిన వాటా మొత్తం కృష్ణానదిలో వచ్చింది 1010 టీఎంసీలు మా లెక్క ప్రకారం. 660 టీఎంసీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన వాటా ఇప్పటికీ అయిపోయింది. మనది 360 టీఎంసీల వాటా మనది. దాంట్లో మనం 220 వాడుకున్నాం. మిగతా 140 మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఎండాకాలం సాగునీళ్ళ కొరకు రెండో పంటకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల మంచినీటి అవసరాల కొరకు మనం సేవ్ చేసి పెట్టుకున్నాం ఆ ప్రాజెక్టుల్లో. వాటిని ఇవాళ చంద్రబాబు నాయుడు అక్రమంగా తీసుకుపోతున్నాడు. కేఆర్ఎంబి కంట్రోల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో పెట్టిండ్రు దాన్ని. కానీ చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతున్నాడు. చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు కలిసే ఉన్నారు ఇవాళ అధికారంలో. కాబట్టి ఇది జరుగుతున్నది, మీరు ఆపాలి అని చెప్పి మేము అడిగినాం. మేము రాజకీయాలు చేయాలి, ఆరోపణ చేయాలి. అధికారం నీ చేతుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. మీరిద్దరు నా ఇంట్లో నుంచి దొంగతనం చేసి తీసుకుపోతున్నట్టే కారణం నువ్వైతావా నేనైతేనా? మరి దొంగ అని అరిచినట్టుంది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం కావాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం కృష్ణా జలాల్లో 1010 టీఎంసీలు వచ్చినాయి. 1010 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్ వాటా 620, 650, 660 మధ్యలో ఉంది. మనది కూడా 350, 360 మధ్యలో ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 660 టీఎంసీలు వాడిండు, 650 పైన వాడిండు. మనం కేవలం 220 వాడినాం. ఎందుకు వాడతాము అంటే ఈ ఎండాకాలం మంచినీళ్ళ కొరకు హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి జిల్లా మంచినీళ్ళు, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి అవసరాలు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు. వాటిని దౌర్జన్యంగా తీసుకుపోతున్నాడు. వాటిని ఆపాలని మేము అడుగుతున్నాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బాధ్యత ఉందా, మా బాధ్యత ఉందా? ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా. ఇంకోటి, గతంలో కూడా జగన్ గారికి విందులు వినోదాలతోనే నీళ్ళు ఇచ్చి పంపించేసారు, తెలంగాణ నోట్ల మన్ను కొట్టారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని అంటా ఉన్నారు. ఇదేలా వస్తాను? ఈడియట్స్ మాట్లాడుతుంటున్నా వీటిని నేను. ఈ మాట్లాడేటోడు ఎవడైనా వాడు ఒక ఈడియట్ అని నేను అంటున్నా. ఎందుకంటున్నానంటే ఏ ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఎవరి రాష్ట్రానికి పోయినా భోజనం పెట్టడం అనేది కనీస ధర్మం, మర్యాద తెలిసినోడు చేసే పని. మరి వీళ్ళు ఆటవికులు అయితే మేమేం చేయలేము. కానీ మేమేమో ఇంటికి వస్తే మర్యాద చేసినాం, పంపినాం, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంకెట్ల నాకు వస్తారు వీళ్ళు పోయి పోటీపడి. ఈ ముఖ్యమంత్రి పోయిండు, ఈ మంత్రులు పోయినరు, పోయి ఏం చేసి వస్తున్నట్టు మరి వీళ్ళంతా పోయి? చంద్రబాబు నాయుడు బూట్లు దూసి వస్తుందా? బానిసలు వీళ్ళు, బానిస లక్షణాలు వీళ్ళై. ఆనాడు చంద్రబాబు బూట్లు దుడిచి బీఫామ్లు అడుక్కున్న వాళ్ళు వీళ్ళే. ఆనాడు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ నాయకుల బూట్లు దుడిచి బీఫామ్లు అడుక్కున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి బానిసతత్వం ఉంది తప్ప కేసీఆర్ కంటే జగన్ చిన్నోడా, పెద్దోడా? కేసీఆర్ జగన్ భయపడతాడా? జగన్కి దేనికి ఇచ్చిండు, ఎక్కడిచ్చిండు? జగన్కి రాసిచ్చింది ఏదో చూపించమని. నేను ఏమంటానంటే ఇది కూడా మంచి చర్చ కాదు. ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ పనికి మళ్ళీ చర్చ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే భోజనం పెడితే దాన్ని కూడా చర్చ పెట్టేంత విధవల్ని ఏమనాలి? ఏ అనాగరికులు అనాలి? వీళ్ళని ఏమనాలి? ఇటువంటి అనాగరికమైన చర్చ తెస్తున్నట్టే దీంట్లో విషయం ఏంది? సబ్జెక్టు లేనప్పుడు ఇటువంటి పనికి మళ్ళీ చర్చలు తెస్తారు. ఇప్పుడు నేను సూటి అడిగింది, ఈ సంవత్సరం మన నీళ్ళు ఇప్పుడు ఏదైతున్నాయో మన నీళ్ళు, మన సొంతమైన నీళ్ళు అవి చంద్రబాబు నాయుడు దౌర్జన్యంగా తీసుకుపోతున్నాడు. దీన్ని ఆపుతావా లేపవా అని అడిగాము మేము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా నువ్వు జగన్ కన్నం పెట్టినావు, నువ్వు మోడీ కన్నం పెట్టినావు, నువ్వు ఆయనకు పెట్టినావు, ఈయనకు పెట్టినావు. జగన్ సంఖ నాకింది వీళ్ళే, మోడీ సంఖ నాకింది వీళ్ళే, చంద్రబాబు నాయుడు సంఖ నాకుతుంది వీళ్ళే, జగన్ కాడ పైరవులు చేసుకొని బతికిన వాళ్ళు వీళ్ళే కదా. జగనే నాయకుడు అని చెప్పినోడు కదా నల్గొండ జిల్లా మంత్రులు. సిగ్గుండాలే, అన్నీ ఉన్నాయి ప్రజల దృష్టిలో మాట్లాడడానికి. సో ఫైనల్ గా మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీ కార్యాచరణ ఎటువంటి తీసుకోబోతా ఉంది? ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. మేము ప్రతిపక్షంగా ముళ్ళుగర పెట్టి పనిచేయిస్తాం. ఈ ప్రభుత్వం ఇట్లనే కనుక రండలాగా ప్రవర్తించి తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే మరొకసారి తెలంగాణ ప్రజలందరూ ఐక్యం చేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం మా నీళ్ళ మేము కాపాడుకోవడానికి. అధికారం చేతిలో ఉన్నా కానీ మరి బీఆర్ఎస్ ని మరి ఎత్తి చూపుతున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అయితే చేస్తూ ఉంది. మరి అధికారం వాళ్ళ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ సెంటర్ లో బీజేపీ ఉంది. ఈ రెండు నాయకులు కూడా మరి ఇటు బీఆర్ఎస్ ని ఎత్తి చూపిస్తే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మేము ప్రజల కోసము నీళ్ళని కాపాడడానికి యుద్ధానికైనా సిద్ధం అన్నట్టు కూడా జగదీశ్వర్ రెడ్డి గారికి చెప్తున్న తన కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, బీఆర్ఎస్ బాబు.